వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. ఎవ్రీ వ్యాలీ షెల్ బి ఫిల్డ్ ఇన్, ఎవ్రీ మౌంటైన్ అండ్ హిల్ మేడ్ లో. లూకా సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణములో సాధారణంగా అనేక ఎత్తుపల్లాలు మనకు బాగా పరిచయమే, అనుభవమే. కొన్ని ఎత్తైన ప్రదేశాలు ప్రయాసపడి ఎక్కేస్తాం, పల్లపు ప్రాంతాలు సునాయాసంగా దాటేస్తాం. కొన్ని మార్గాలు మనం వెళ్ళటానికి వీలు కాని పరిస్థితులు ఉంటాయి. ముళ్ళ త్రోవలు, అనేకమైన అననుకూల పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా విడిచిపెట్టేస్తాం, లేదా వేరే దారి ద్వారా మనం ప్రయాణించటానికి సిద్ధపడతాం. మన ఆత్మీయ ప్రయాణం యేసు దగ్గరకు వెళ్ళటానికి కూడా అనేక ఎత్తు పల్లాలు కలిగినవిగా ఉంటాయి. బలహీనత అనే పల్లము లేదా లోయలు మనము దాటలేని పరిస్థితి ఉండొచ్చు. అనేకమైన ఒత్తిడులు, ప్రభావాల చేత నువ్వు కొండలు ఎక్కలేని నేపథ్యము కూడా ఉండొచ్చు. నీ ఆత్మీయ ప్రయాణంలో కూడా ఎదురవుతున్న అనేక ఆటంకాలు, అవరోధాలు, ఇవన్నీ దాటలేక, దాటించేవారెవరూ లేక వేదనలో నిలవబడిపోతాం. చివరకు ప్రయత్నాన్ని విరమించుకోవడమో, వేరే ప్రయత్నం చేస్తూ వేరే మార్గం ఎంచుకోవటమో జరుగుతుంది. ఎత్తైన కొండలు ఎక్కవలసి వచ్చినప్పుడు మనం చాలాసార్లు అలసిపోయి సొమ్మసిల్లిపోతున్న నేపథ్యములో ఉంటాం. బలహీనులకు బలము ధరింపచేయువాడు ఆయన. ఆయన నీ ముందు నడుస్తూ ఎత్తుగా, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తానని చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకోమని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ దినపు నూతన ప్రయాణములో నువ్వు దాటవలసిన లోయలు, ఎక్కవలసినటువంటి కొండలు ఉండి ఉండొచ్చు. నీ ఆరోగ్యపరంగా, నీ కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో, నీ ఉద్యోగ పరిస్థితులలో, నీ ప్రయాణాలలో, ఇలా అనేక పరిస్థితులు నువ్వు దాటలేనటువంటివి, లేదా నువ్వు ఎక్కటానికి ప్రయాస కలిగించే నేపథ్యం ఉండొచ్చు. కానీ నీవు దేవుని మీద ఆధారపడితే, నీ యేసయ్య మీద ఆధారపడగలిగితే, ఆయనకు నీ ప్రవర్తన అంతటి యందు అధికారం ఇవ్వగలిగితే నీకు ముందుగా నడవటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీకు మెట్టగా ఉన్న స్థలాలను సరళము చేయటానికి ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. నీకు ఆటంకముగా ఉన్న ఇత్తడి తలుపులను పగలగొట్టి, ఇనుప గడియలను విరగొట్టి, నిన్ను నెమ్మది కలిగినటువంటి రీతిలో ఆయన నడిపించువాడిగా ఉన్నాడు. నీవు దిగులెందుకు చెందుతూ ఉన్నావు? నూతన దినములో నిన్ను ప్రవేశపెట్టటాన్ని మరిచిపోని దేవుడు నీ మార్గాల్లో నిన్ను దాటించటము కూడా మర్చిపోలేదు. ఆయన దాటించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన చేయి పట్టుకొని నడవటానికి నీవు సిద్ధమాయే నూతన దినములో నిన్ను ప్రేమించే దేవుడు నీ అడుగు తడబడనివ్వడు, నీ పాదము తొట్రులనివ్వడు. నీ మార్గము సరళము చేయటానికి ఆయనకు ఇష్టమై ఉన్నది. అందుకే ఈ దినాన్ని అంటున్నాడు కదా, ప్రతి పల్లము కూడా పూడ్చబడతది, ప్రతి కొండయు మెట్టయు నీ కొరకు పల్లము చేయబడును. నమ్మగలవా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆయన నీకు తోడుగా ఉన్నాడు, దిగులు చెందకు. ఆయన నీతో ఉండగా నీకు విరోధి ఎవడు? ఏ పరిస్థితి,
ఏ విధమైనటువంటి నేపథ్యం నీకు ఆటంకముగా రానివ్వడు. పరిస్థితులు సరిచేయగలిగిన దేవుడు, మార్గములు సరళము చేసే దేవుడు నీతో ఉన్నాడు. దిగులు చెందక సంపూర్ణ విశ్వాసముతో ఆయన చేతికి నువ్వు సమర్పణ చేసుకో. నీ ఉద్దేశాలు, నీ మార్గాలు, నీ తలంపులు ఆయనకు అప్పచెప్పు. నీ భారము ఆయన మీద ఉంచు. ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. ఆ గొప్ప ఆశీర్వాదాన్ని మనము స్వతంత్రించుకొని ఆయనతో కూడా కలిసి నడవటానికి సిద్ధపడి ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. నువ్వు ప్రేమ కలిగిన దేవుడువు, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడువు. మా ప్రతిదిన ప్రయాణములో నీ వాక్యము ద్వారా మమ్మలను బలపరుస్తూ, మమ్మలను దర్శిస్తూ, మార్గాలు సరళము చేస్తున్న దేవా, నీకు వందనాలు. ఎన్నో బలహీన సమయాలలో మమ్మలను బలపరిచాం. ఈ దినం మా ప్రయాణములో మా ముందున్న ప్రతి పల్లాన్ని పూడ్చబడునని, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడునని నీవిచ్చిన ఆదరణకరమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. సంపూర్ణ విశ్వాసముతో నీ మీద ఆనుకొని నీవు సిద్ధపరచిన మార్గములో ప్రయాణిస్తూ నీకు మహిమకరముగా జీవించే కృప మాకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.